ఈరోజు నా బర్త్డే అని తల్లిదండ్రులు చెప్పారు. అది పూర్తిగా అజ్ఞానము. భగవాన్ రమణ మహర్షి తన 17వ ఏట తన దేహము నేను కాదని తెలుసుకొని లోపల ఆత్మ నేనని తెలుసుకున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా భగవత్ స్వరూపులే, ఆత్మస్వరూపులే. ఆత్మకు చావు పుట్టుకలు లేవు. దాని యొక్క శక్తితో మనసు పనిచేస్తుంది, ప్రాణం పనిచేస్తుంది, దేహం పనిచేస్తుంది, ఇంద్రియాలు పనిచేస్తాయి. మనిషిలో మానవుల్లో ఉన్న కోరికలు ఆ దేహంతో కర్మలు చేసుకుంటూ పోతుంది. ఆ దేహం మరణించినప్పుడు ఎందుకు శోకిస్తారంటే ఆ దేహం వీళ్ళకి అవసరం. ఎందుకు? పని చేసే దేహమే అవసరము, పని చేయని దేహము అవసరము లేదు. అది కూడా ఎందుకు శోకిస్తారు? ఆ దేహం పైన కోరికలు ఉండబట్టి. ఎవరి కోరికలతో వాళ్ళు జన్మించారు, ఎవరి కర్మలు వాళ్ళు మోస్తుంటారు. రుణానుబంధే పశుపుత్ర దారాసుతులు. గాఢ నిద్రలో ఒక్కరికి కూడా ఒక్క కర్మ కూడా జ్ఞాపకం లేదు. ఒక్క కర్మ గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ, ఇది కలియుగం అని, ద్వాపర యుగం అని, త్రేతాయుగం అని కానీ, కలియుగం అని కానీ, సత్యయుగం అని కానీ, మళ్ళా రిపీట్ చేయని 4 యుగాలు, ఎప్పుడు ఏది జ్ఞాపకం లేదు. 4 యుగాల్లో ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయారు చెప్పండి? చెప్పలేదు. ఇవన్నీ మనసులో వేసుకున్న మెమరీస్. గాఢ నిద్రలో ఒక్క మెమరీ కూడా చెప్పలేరు. మేలుకున్న తాత మనసులో ఉన్న అన్ని జ్ఞాపకాలని, ఆలోచనని జీరో చేసేస్తే గాఢ నిధిలో ఆలోచన రహిత స్థితిగా ఉండిపోతాం. అదే స్థితిని మెలకువలో ఆలోచన రహిత స్థితిగా ఉండిపోతాము. ఉదాహరణకి మీకు 10,000 రూపాయలు అప్పు చేశారు. అప్పుడు ఏమవుతుంది? ఆ 10,000 మీకు జ్ఞాపకం వస్తుంది. మీకు 10,000 రూపాయలు వేరే చోట రావాలి, అది జ్ఞాపకం వస్తుంది. 10,000 తీసుకోవటానికి వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, మీరు వాళ్ళ దగ్గరికి ఫోన్ చేసి అడుగుతుంటారు. ఒకరోజు అనుకోకుండా మీ దగ్గర బ్యాంకీలో 10,000 రూపాయలు ఉన్నాయి, అది తీసి ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చేశారు. అప్పుడు నువ్వు అప్పు ఉన్నప్పుడు వాళ్ళు తీర్చేసే వాళ్ళు రారు. మీరు 10,000 అప్పున్నారు కదా, వాళ్ళకి ఎన్ని ఫోన్లు చేసినా ఇవ్వట్లేదు. వెంటనే ఏం చేశారు? బాబు ఈ 10,000 ఇవ్వక్కర్లేదు బాబు అని ఆ నోటు చించేశారు. అప్పుడేమైంది? తలపులు పోయినాయి. చాలామంది ఆధ్యాత్మికంగా అడుగుతారు, అప్పు ఎగ్గొడితే సరిపోతుంది కదా అని. నువ్వు ఇవ్వాల్సిన అప్పు ఇవ్వక తప్పదు. నీకు 100 కోట్లు రాకపోవచ్చు, 1000 కోట్లు రాకపోవచ్చు, 1,00,000 కోట్లు రాకపోవచ్చు అప్పులు. నువ్వు వదిలేసుకోవటం నీ చేతిలో పని. కాబట్టి పట్టుకుంటే బంధము, వదిలేస్తే మోక్షము. ఇప్పుడు చూడండి, ఇది బకీటు, నా బకీటు. ఈ బకీటు నన్ను పట్టుకుంది, వదలట్లేదు. ఏం చేయాలి? అది నన్ను పట్టుకోలేదు, మీరే పట్టుకున్నారు కదా స్వామి అంట. అవును, కరెక్టే, అదిగో వదిలేశాను. కాబట్టి మీరు కూడా పట్టుకున్నారా, వదిలేశారా నాకు చెప్పారు కదా. మీరు కూడా ఆలోచించుకొని మీ సాధనలు మీరు చేసుకోండి. పట్టుకుంటారో వదిలేస్తారో అది మీ మనసుకు సంబంధించింది. నో కండిషన్.